వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని అలాగే అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి సంబంధించిన గిరి ప్రదర్శన కార్యక్రమం అయితే ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అలాగే దీనికి సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా ఏదైతే జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే టీడీటీ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో జ్యోతుల నెహ్రూ గారు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించిన పరిస్థితి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క గిరి ప్రదర్శన సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా పూర్తి చేయాలి, ఎటువంటి ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఇప్పుడు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ గిరి ప్రదర్శన అన్నది సత్యనారాయణ స్వామి గిరి ప్రదర్శన చేయడమే కాకుండా ఇందులో ప్రత్యేకత ఏంటంటే మామూలుగా దేవుణ్ణి ఊరేగించుకుంటూ తీసుకెళ్ళడమే కాకుండా రథాన్ని కూడా తిప్పుతూ తీసుకెళ్తారు. 2 రకాలుగా పల్లకిలోని ఇదేని లక్షలాదిగా భక్తులు రావడం జరుగుతుంది. గత సుమారు 10 సంవత్సరాలు బట్టి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా సమర్థవంతంగా ఇటు టెంపుల్ యాజమాన్యం అలాగే ప్రభుత్వం సమన్వయంతో నిర్వహిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులకు కావాల్సినటువంటి దారిలో ఉన్నటువంటి మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ భక్తులు స్వచ్ఛంద సంస్థలు పెట్టడమే కాకుండా దేవస్థానం కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా పోలీసు పాత్ర చాలా మంచి పాత్ర నిర్వహిస్తారు. ఇవాళ కూడా అప్పుడే ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమైంది. లక్షలాదిగా భక్తులు వస్తున్నారు, తిరుగుతున్నారు, దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 గంటలకు రథయాత్ర కూడా ప్రారంభమవుతుంది. 2 గంటలకు రథయాత్రలో కూడా జనం లక్షలాదిగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు దాకా ఉన్న దాని మీద ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఒక్కటి మాత్రం చెప్తాను నేను, ఈ గుడి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా సత్యనారాయణ స్వామి దర్శనాన్ని రావడం, ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవంలోని కూడా నేను పాల్గొనడం జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా ఏ రకమైన అవాంఛనీయ సంఘటన మాత్రం ఈ సత్యనారాయణ స్వామి గుడి మీద కానీ గుడి బయట కానీ ఎప్పుడు ఏ ఉత్సవాల్లోని కూడా జరిగినటువంటి పరిస్థితుల్లో అంత పవర్ఫుల్ దేవుడు కాబట్టి ఖచ్చితంగా తనకు తానే భక్తులందరినీ రక్షించుకుంటాడు. అంటే ఇటీవల కాశీబొగ్గ అక్కడ వెంకటేశ్వర స్వామి సంఘటన జరిగిన కానీ ఇక్కడ ఇంకా అటువంటి జరగకుండా కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే ఇప్పుడు పోలీసు కావచ్చు అందరు కావచ్చు ఎవరికారు అప్రమత్తమై అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇవాళ పోలీసు మేజర్గా రెవెన్యూ డిపార్ట్మెంటు దేవాదాయ ఈ 3 డిపార్ట్మెంట్లు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాశీబుగ్గది అన్నది ఇక్కడ మీరు అన్నారు కాబట్టి దాది ఒక ప్రైవేటు దేవాలయం. ఆ దేవాలయానికి ఎంతమంది భక్తులు వస్తారు ఏంటి అన్నది ఒక అంచనా లేనటువంటి విధానంలో అక్కడ జరిగినటువంటి దుస్సంఘటన అనేది దురదృష్టం. అయితే నిజంగా అక్కడ యాజమాన్యం మాత్రం గతంలో జరిగిన దాన్ని బట్టి వాళ్ళు అనాలిసిస్ చేసుకుని ఇంతమంది భక్తులు వస్తారు కాబట్టి మీరు మాకు ఈ రకమైన సహకారం చెయ్యాలి అని చెప్పి ముందస్తుగా ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ అక్కడ కలెక్టర్ కానీ ఎస్పీకి కానీ తెలియజేసినట్టయితే ఆ ఏర్పాట్లన్నీ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉండును. కానీ అటువంటి తీసుకోకపోవడం వల్లే ఆ దుర్ఘటన జరిగింది. అది దురదృష్టం. అయితే ఆయన చాలా భక్తితోటి తన సొంత సొమ్ముని పెట్టి కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టినటువంటి దేవాలయం అది. మళ్ళీ భవిష్యత్తులో అటువంటి జరగకుండా ఆ దేవాలయం మంచి ఉన్నత స్థితికి రావాలని కూడా మనం కోరుకోవాలి. ఇక్కడ చూసుకుంటే 9 కిలోమీటర్ల వరకు కూడా ప్రదక్షిణ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అంటే మార్గ మధ్యలో ఇవన్నీ కూడా చూశారు. అక్కడ ఇటువంటి భక్తులకి ఎటువంటి ఇక అన్నదానం కావచ్చు ఇటువంటి ఎలాంటివి ఉన్నాయి? మేజర్గా ఎక్కువగా మజ్జిగి, పులిహార ప్రసాదాలు, ఈ చక్కెర పొంగలి ఇటువంటి అన్నీ కూడా టెంట్లు వేసి స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మెడికల్ సైడ్ వస్తే మెడికల్ వాళ్ళు ఎక్కడ ఏ అవసరం కావాలితే అవసరం ఉంటాం. అలాగే ఎక్కువగా మంచినీళ్ళు ఎక్కువ అవసరం, మంచినీళ్ళు కూడా ఎక్కువ సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కాకుండా మా జగ్గంపేట నుంచి వచ్చినటువంటి ఒక భక్తుడైతే పులిహార, చక్కెర పొంగలి, మజ్జిగి, మంచినీళ్ళు ప్యాకెట్లు ఇవి కాకుండా ప్రత్యేకంగా డ్రింక్స్
ఇవన్నీ కూడా వేలాదిగా తెచ్చి డ్రింకులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటే గత సంవత్సరం 2 లక్షల మంది వచ్చారని అంటున్నారు. ఇప్పుడు ఎంతవరకు వస్తారని ఒక అంచనా? 2 నుంచి 3 దాకా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తే. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క గిరి ప్రదర్శనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి గత సంవత్సరం 2 లక్షల మంది పైగా వచ్చారు. ఇప్పుడైతే 3 లక్షల వరకు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క భక్తులు ఆ రద్దీని దృష్టిలో పెంచుకుని ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు దగ్గరుండి అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే ఏదైతే టీడీటీ బోర్డు సభ్యులు నెంబర్ ఎవరైతే ఉన్నారో అలాగే జ్యోతుల నెహ్రూ గారు కూడా ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, అన్నవరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.